ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం లక్కవరంలో ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు, దర్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు, సమాధులకు పూజలు. లక్ష హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమ్రోగిన కామవరపుకోట శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం నందు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి. మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో అకాల వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, మేడారంలో వడగళ్ల వాన. అనారోగ్యానికి గురైన శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు. లింగపాలెం మండలం మఠంగూడెంలో చోరీ సొత్తు బాధితులకు అప్పగించిన పోలీసులు, దొంగ అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. కామవరపుకోటలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం వేదికగా ఏర్పాటు చేసిన లక్ష హనుమాన్ చాలీసా పఠనానికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా భక్తులు పీఠానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠాధిపతి దుర్గబాబు స్వామి ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి పీఠం శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి, శ్రీరామ ఆశ్రమం వ్యవస్థాపకులు కేసరపల్లి శ్రీ రామదాసి మాతాజీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అడుగడుగునా స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఉగాది పురస్కార అవార్డు గ్రహీత వైకాసన ఆగమ శాస్త్ర భాస్కర్ బిరుదాంకితులు సుదర్శనం వెంకట సత్య శ్రీనివాసాచార్యులు తదితరుల పర్యవేక్షణలో పూజాది క్రతువులు, హోమాలు జరిగాయి. రామాంజనేయులు, సత్యశ్రీ దుర్గ దంపతులు హనుమాన్ హోమం శాస్త్రోక్తంగా చేశారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. తీన్మా, డప్పులు, మేళ్ల తాళాలు, డోలు, సన్నాయి నడుమ సీతారామాంజనేయ స్వామి చిత్రపటాలను పల్లకి సేవ చేసుకుంటూ గ్రామోత్సవం చేశారు. పీఠంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత అమ్మవారికి శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి విశేష పూజలు చేసి హారతులు అర్పించారు. పలు సెంటర్స్లలో ఉన్న దేవాలయాలను సందర్శించారు. కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చి లక్ష హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. సామూహికంగా నిర్వహించిన లక్ష హనుమాన్ చాలీసా పఠనంతో కామవరపుకోట గ్రామం మారుమ్రోగింది. పరిసర ప్రాంతాల వారికి సైతం వినపడే విధంగా భారీ స్థాయిలో మైక్లను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులు, సెలబ్రిటీలు కూడా సాధారణ భక్తుల లాగానే ప్రజల్లో కలిసి సామూహికంగా శోభాయాత్రలోనూ లక్ష హనుమాన్ చాలీసా పారాయణం పఠనంలోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి దాతలను, పెద్దలను సత్కరించారు. శ్రీరామనామం, హనుమాన్ చాలీసా గొప్పతనం గురించి దుర్గబాబు స్వామీజీతో పాటు శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయిబాబా, తిప్పబట్ల రామకృష్ణ తదితరులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. లలిత శ్రీపీఠం కామవరపుకోట వ్యవస్థాపకులు గురువు గారు దుర్గ కుమారాచార్యులు వారు, దుర్గబాబు గారు అని మనకి పోలవరం, చంద్రపూడి నియోజకవర్గాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి గురువు గారు. వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా లక్షగళార్చన కార్యక్రమం మహావైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి పీఠం స్వామీజీ కమలానంద భారతి స్వామి వారు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి అనుగ్రహ భాషణం జరుగుతోంది. శ్రీ కమలానంద భారతి హిందూ ధర్మం కోసం తన జీవితాన్ని అంతటినీ త్యాగం చేసి మిజోరాం, త్రిపుర మొదలైనటువంటి బాగా సంఘర్షణాత్మకమైనటువంటి ప్రదేశాల్లో హైందవ ధర్మ ప్రచారకునిగా జీవితాన్ని కొనసాగించి కొద్ది కాలం క్రితం సన్యసించి భువనేశ్వరి పీఠంలో స్వామీజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పర్యటించి, అటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పర్యటించి హైందవ ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజలను ఉత్తేజపరుస్తున్నటువంటి మహా ప్రతిభావంతుడైనటువంటి, మహిమాన్వితుడైనటువంటి స్వామీజీ కమలానంద భారతి. అలాగే ఆలయ పరిరక్షణ సమితి అనే పేరుతోటి ఏర్పడినటువంటి సంస్థని కొంతకాలం పాటు ఆయన బాధ్యత తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిత దేవాలయాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి అనేక సందర్భాల్లో అన్యాక్రాంతం అవుతున్నటువంటి దేవాలయ భూములను పరిరక్షించే కార్యక్రమంలో కూడా ఆయన విజయవంతంగా పనిచేశారు. అలాగే సుమారు 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాలిత దేవాలయాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో పాదయాత్ర చేసి మొత్తం అన్నింటినీ సేకరించి వారు ఆ ఆలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పోరాటాలు చేశారు.
ఎన్నో ఆలయాలను పరిరక్షించడానికి కృషి చేశారు. అలాగే స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఆలయం గురించి చెప్పినా కూడా ఖచ్చితంగా దాని ఆస్తిపాస్తులు వివరాలు అవన్నీ కూడా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞా సంపన్నుడు కమలానంద భారతి. అలాగే మన హైందవ శంఖారావంలో ఆయన ఉపన్యసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దైవభూమి ఎలా అవుతుందో సుస్పష్టంగా వివరించినటువంటి స్వామీజీ ఆయన. వారి అనుగ్రహ భాషణంతో ఈరోజు కామవరపు కోటలో ఉన్నటువంటి లలితా శ్రీపీఠం వ్యవస్థాపకులు దుర్గబాబు గారు, మాతాజీ వారందరి సమక్షంలో ఒక అద్భుతమైన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ జరగనటువంటి హనుమాన్ చాలీసా 1,00,000 గళార్చన మహావైభవంగా జరుగుతుంది. ఇది చూసిన వారిది పుణ్యం. రాముల వారి అనుగ్రహం అందరికీ, ఆ లలితామ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. గంగా మాతా కీ జై శ్రీరామ్. పదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ విదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీరామచంద్రుని నామము ఎక్కడ పలకబడుతుందో, ప్రతిధ్వనిస్తుందో, భజించబడుతుందో, గానము చేయబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షం అవుతారు. సుందరాకాండ పారాయణం చేసిన, హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ఆ పరిసరాల్లో ఖచ్చితంగా హనుమంతుని దర్శనం అవుతుంది. ఈరోజు మన కామవరపు కోట గ్రామంలో దుర్గబాబు గారు వారి పీఠంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1,00,000 హనుమాన్ చాలీసా భక్తితో శ్రద్ధతో చేయాలి. భక్తితో శ్రద్ధతో చేస్తే దాని ఫలితం తప్పకుండా వరగూరుతుంది, నెరవేరుతుంది. రావణాసుడు పరమశివుడిని గురించి తపస్సు చేశాడు. చాలా తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన ఏం వరం కావాలా అన్నాడు. నాకు చావద్దు అన్నాడు. కుదరదు అన్నాడు. ఏం చేయమంటావు? కోరుకో అన్నాడు. నరవానరుడు తప్ప ఇంకా ఎవరి చేతిలో చావు లేకుండా వరమన్నాడు. అంటే అంత శక్తి సంపన్నుడైన తర్వాత ఈ మనుషులు కూతురు నాకు ఒక లెక్క. అందుకని నరవానరుడు తప్ప ఇక ఏ అస్త్రము, శస్త్రము, ఆయుధము, బలము, శక్తి ఏవి కూడా నన్ను చంపలేదు అటువంటి వాడు అన్నాడు. పరమశివుడు తథాస్తు అన్నాడు. ఎప్పుడైతే నాకు చావు లేదు అనేటువంటి విషయం అర్థమైందో వాడి లోపల ఉండే రావణాసుడు బయటకు వచ్చాడు. శివా, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఉంటావే, మొలకి ఏనుగు చర్మం కట్టుకొని ఉంటావే, మెడలో పాములు వేసుకొని ఉంటావే, జటాజోటం పెట్టుకుని ఉంటావే, శ్మశానంలో తిరుగుతూ ఉంటావే, ఇంత వికారంగా ఉండే నీకు ఇంత అపురూప లావణ్యవతి అయిన పార్వతీదేవి భార్యగా అవసరమా అని అడిగాడు. శివుడేం పలకలా. ఇప్పుడు త్రిలోకాధిపతిని నేను, ఈ అతిలోక సుందరి నాకు భార్యగా ఉంటే బాగుంది. అందుకని నాకు పార్వతీదేవిని ఇచ్చేస్తే తీసుకోబోతా అన్నాడు. పరమశివుడు వెంటనే పార్వతీదేవి వైపు చూచాడు. పార్వతీదేవి నీ ఇష్టం అన్నది. అయితే పో అన్నాడు. రావణాసురుడు నడుస్తున్నాడు. కనుక పార్వతీదేవి బయలుదేరి వెళ్ళిపోతున్నది శివుడు వదిలిపెట్టేసి. కొంత దూరం పోయేటట్టు నారద మహర్షి ఎదురైనాడు. చాలా ఉత్సాహంగా పోతున్నావే, ఆనందంగా ఉన్నావే మనవడా, ఇంత ఆనందానికి సంతోషానికి కారణం ఏంది అని అడిగాడు. ఏం లేదు, ఇట్ట జరిగింది, వరం ఇచ్చాడు. అట్లా పార్వతీదేవి అడిగితే ఆమెను ఇచ్చేసాడు. అంటే లంకకు పోయి పార్వతీదేవి పెళ్ళాడాలని. మనవడా వెనకెవరు రావట్లేదు అన్నాడు. మనవడా వెనకెవరు రావటం లేదు కదా అన్నాడు. తాత ఇప్పుడా నీ పరాచకాలు ఉత్సరాలు చూడన్నాడు. పార్వతీదేవి అయితే రావట్లేదు కానీ నల్లగా ఒక పర్వతం లాగా ఒక బ్రహ్మరాక్షసు వస్తున్నది కదా అన్నాడు. బ్రహ్మరాక్షసు తాత ఈ ఆనందంలో ఇప్పుడు పరాచకాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు. లేదు పార్వతి మూర్ఖుడా వెనక్కి చూడరా అన్నాడు. చూచి రావణాసుడు భయపడిపోయాడు. తాత ఈ బ్రహ్మరాక్షసి ఎవరు అన్నాడు. నల్లగా ఉంది, మెడలో పుర్రెల మాల వేసుకో ఉంది, చర్మం కట్టుకో ఉంది, మొలలో ఎముకలు వేలాడేసి, నాలుగు ఇలా శోషంగా రక్తపు బొట్లు కొడుతున్నాయి. ఇంత భయంకరాకారాన్ని నేను ఎప్పుడు చూడలేదు తాత, ఎవరు అడిగితే పరికిమాలిన రథవా జగజ్జనని జగన్మాత అనే దృష్టితో చూస్తే పార్వతీదేవి అలా కనపడుతుంది. నీలాగా నికృష్టపు బుద్ధితో చూస్తే ఆ పార్వతీదేవి కాళికామాత, అపర కాళికామాతలాగా ఇట్ట కనపడుతుంది రా. తొందరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోయి శివుడి కాళ్ళ మీద పడు, లేకపోతే నువ్వు లంకలాగా పో, ఆ నాలుగుతో చుట్టి లోపలేస్తే నీకు బయటికి రావు. నీడను కూడా చూసి శక్తినంతా లాగేసుకునేది
ఒక రాక్షసి అక్కడ తారసపడటం, ఆవిడ కూడా జయించడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ మీరు చాలా మంది స్త్రీలు మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. సరే, శ్రీరాముడు హనుమంతుడి యొక్క కథ మీకు చాలా బాగా తెలుస్తుంది. హనుమంతుడు చిరంజీవి. ఈ రోజు ఏదైతే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామో 40 శ్లోకాలు, దోహాలు 4, 40 చోహాలు, 40 శ్లోకాలు. దీన్ని చెప్పింది మనకెవరు? కృతయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో తులసీదాస్ గారు. జంగారెడ్డిగూడెం గ్రామ శివారు బైనేరువాగు సమీపంలో దర్గా వద్ద రంజాన్ పురస్కరించుకుని ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు చేశారు. నింగిలో నెలవంక కనిపించడంతో బిలాల్ మసీద్ గురువు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసం గురించి వివరించారు. పట్టణం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి ముస్లింలు హాజరై నమాజ్ పఠించారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దలు సైతం నమాజ్ చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సత్యనిష్ట, ధర్మాచరణ, దాన ధర్మాలు, ఉపవాస దీక్షల గురించి వివరించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో చేసే పలు కార్యక్రమాలు, సేవల గురించి తెలియజేశారు. మసీదు గురువు కసీం ఆధ్వర్యంలో అల్లాహ్ అంటూ ప్రార్థనలు చేశారు. పేదవారందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సంపాదన సొమ్ములో 2.5% దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ ముస్తాఫా, టిప్ టాప్ బాజీ, షేక్ అక్బర్, న్యాయవాది షేక్ హీరా హకీం, గోదావరి హోమియో క్యూర్ అధినేత డాక్టర్ షేక్ రహమతుల్లా, సాఫ్ట్వేర్ మేనేజర్ షేక్ కరీముల్లా, షేక్ మీర్హాన్, దాదా సాహెబ్, పీరు, సలీం, అమీర్, జబీర్, ఆదిల్, నబీ పాల్గొన్నారు. सबकी तरफ से पूरे मुल्क को ईद की बहुत बहुत मुबारकबाद। आज ईद हम लोग का सबसे बड़ा त्योहार, हम लोग का सबसे बड़ा खुशी का दिन है, इसलिए इसकी फजीलत रमज़ान मुबारक से ईद तक जिस तरह अल्लाह तबारक ताला ने कुरान करीम में इसकी फजीलत बयान की है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इसकी फजीलत बयान की है, तो हम सब ने रमज़ान मुबारक के पूरे रोज़े रखने के बाद हम सब ईदगाह पर जमा हुए और अल्लाह तबारक ताला से यहाँ दुआ करें। ఎంతో కఠోర దీక్ష చేస్తూ ఉపవాసాలు ఇవాళ పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటితోటి. మరి ఈ రోజున ముస్లిం సోదరులందరూ కూడా కలిసి మరి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరపడం జరిగింది. మేమందరం కూడా సంతోషంగా ఈ పండుగ నమాజ్ చేసుకున్నాం. మరి ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఖబర్స్థాన్కి వెళ్ళి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్మరించుకుంటూ వాళ్ళకు కూడా దరూద్ పంపడం జరుగుతుంది. మరి ఈ రంజాన్ పండుగ ప్రతీక ఏంటంటే ప్రతి ముస్లిం కూడా డబ్బున్న వారు దానం చేసే పండుగ. జకాత్ అనే సిస్టమ్ పెట్టి అల్లాహుతాలా మరి మన దగ్గర ఉన్న డబ్బుకి 2.5% మన జకాత్ తీయవలసి ఉంటుంది. ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ప్రతి పేదవారు అనేది లేకుండా ఉండాలనే సంకల్పంతో అల్లాహుతాలా దీన్ని సృష్టించాడు. మరి ఈ జకాత్ అనేది మన కుటుంబంలో ముందు వర్తిస్తుంది, తర్వాత మన వీధిలో వర్తిస్తుంది. మన వీధిలో కూడా ఎవరు లేకపోతే పేదవారు మన ఊర్లో, అక్కడ కూడా లేకపోతే పొరుగురు, అలాగా ఈ విస్తరించుకుంటూ పోవడం జరుగుతుంది. మరి స్తోమత కలిగిన ప్రతి ముస్లింలు కూడా ఈ జకాత్ సిస్టాన్ని పాటించి ముస్లింలు పేదవారు లేకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన జంగారెడ్డి ముస్లిం సోదరులకి అందరికి కూడా నా తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముస్లిం సోదరులకు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రంజాన్ మాసం అంతా కూడా ఈ నెల రోజుల కఠిన ఉపవాసాల దీక్షలు ముగించుకొని ఏదైతే ఈ రోజు రంజాన్ పండుగ మనం అందరం జరుపుకుంటున్నామో జంగారెడ్డిగూడెంలోని స్థానికంగా ఉన్నటువంటి బైనారు వాగు వద్ద గల ఈద్గా వద్ద మరి బిలాల్ మసీద్ గురువు గారు అయినటువంటి అతిక్ ఖాసిం గారి యొక్క ఆధ్వర్యంలో ఈదుల్ ఫితర్ నమాజ్ని మనందరం కూడా ఆచరించుకోవడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున మరి ముస్లిం సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి జంగారెడ్డిగూడెం మొత్తం కూడా వేల మంది పాల్గొని ఈ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను గురువు గారి ద్వారా తెలుసుకోవడము, అలాగే ఈ రంజాన్ యొక్క ప్రార్థనలు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సొమ్ముని మనం పేదలకు దానం చేయాలి. అలా దానం చేసినట్లయితే వారు కూడా ఈ పండుగ యొక్క దీంట్లో మనందరం పాల్గొని వారు కూడా మనలాగా పండుగను జరుపుకుంటారు. అలాగే ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికం కూడా పూర్తిగా సమసిపోతుందని చెప్పేసి మరి ఖురాన్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ఫిత్రా అనేది గొప్ప దానం. ప్రతి ఒక్క ముస్లింకి ఫిత్రా అనేది విధిగా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలు ఉన్నటువంటి ఉపవాసాల్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే ఈ ఫిత్రా ద్వారా కడిగించబడతాయి అని చెప్పేసి కూడా ఖురాన్ లో ఇవ్వడం జరిగింది. ఉన్నారు కాబట్టి వాళ్ళకి అల్లాహ్ శుభ్రంగా చక్కగా సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ మరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జకాత్ అంటే జకాత్ చేస్తారు. ఎందుకంటే మా పక్క పేద ముస్లింస్ అందరూ కూడా మాతో పాటు పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా మాకున్న దాంట్లో బంగారం అవనివ్వండి, ఇళ్ళు అవనివ్వండి, 1,02,500 కాడికి తీసి మేము జకాత్ చేస్తాం.
ఎంత ఉంటే అంత తీసి మా పక్క సాయిబులకి సోదరులకి మా యొక్క పేద సోదరులకి ఇచ్చి మేము ఒక పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే మా లగతో పాటు వాళ్ళు కూడా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ జకాత్ తీయవలసి వస్తుంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు ముస్లింలకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. ప్రయాణికులు బాటసారులు శీతల పానీయాన్ని స్వీకరించారు. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద కుల మతాలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. హిందువులతో పాటు ముస్లింలు సైతం శీతల పానీయాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మేకా ఈశ్వరయ్య, ఉకుర్తి సీతారాం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జనగణమన గీతం, వందే మాతరం గీతంలోని అక్షర సత్యాలను చాటారు. అఖండ భారతంలో అందరూ సమానమేనంటూ చాటి చెప్పారు. ఒకరి పండుగలను ఒకరికొకరు గౌరవించుకోవాలని, ప్రతి ఒక్కరూ సృష్టి ధర్మాన్ని చాటి చెప్పాలని వలవల తాతాజీ పేర్కొన్నారు. స్నేహభావంతో మెలగాలని కోరారు. ఈ రోజున పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గత నెల రోజుల నుంచి కూడా ఎంతో ఉపవాస ప్రార్థనతో అల్లాహ్ని ప్రార్థించి అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా మా జనసేన పార్టీ తరపున ఈ రోజున 4వ వార్డు నందు పెద్దలు ఈశ్వరయ్య గారి పిలుపు మేరకు, అలాగే మా పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే మన మతాన్ని ప్రేమించి ఇతర మతాలను గౌరవించిన ఆయన మాట పిలుపు మేరకు ఈ రోజున ఒక తేనీటి పానీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముస్లిం సోదరుమణులందరూ కూడా గత నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేస్తూ ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నందుకు వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మత సామరస్యానికి సుఖ సంతోషాలతో కట్టుబడి ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పి కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ ఈ దేశంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలని, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలని, ఆ రకంగా ఈ సమాజంలోని ప్రతి పౌరుడు కూడా భావించి ఆ రకంగా ఆ మత సామరస్యానికి కట్టుబడి వారికి ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రంజాన్ పండుగ సందర్భంగా మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ వీధిలో ఉన్న శ్మశానం వద్ద పూర్వీకుల సమాధులకు ముస్లింలు ప్రార్థనలు చేశారు. సమాధులపై పూల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం పరమపదించిన తమ పూర్వీకులను పూజించడం తమ సాంప్రదాయమని పలువురు తెలిపారు. వారి ఆశీర్వాదాలు స్వీకరిస్తామని అన్నారు. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం ఆశ్రమం వద్ద శనివారం సందర్భంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. తొలుత బాలాయనంలో వేంచేసి ఉన్న స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, అష్టోత్తరం, అనంతరం భక్తి శ్రద్ధలతో దుని పూజలు చేశారు. ఓం నారాయణ ఆది నారాయణ నామస్మరణతో ఆశ్రమ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ నెల 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆశ్రమ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించిన అనంతరం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు ఆశ్రమ అన్నదాన నిర్వాహకులు చిన్ని రత్నకుమారి తెలిపారు. ఆశ్రమ పిఆర్ఓ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులు కళ్యాణ క్రతువులో పాల్గొనున్నట్లు చెప్పారు. దాతలు భక్తుల సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరపనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కళ్యాణం తిలకించి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. లింగపాలెం మండలం మఠంగూడెంకు చెందిన సాయిల శ్రీనివాసరావు ఇంటిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ నందు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 6 కాసుల బంగారపు వస్తువులు చోరీకి పాల్పడిన బోడా ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 20 గ్రాముల బ్రాస్లెట్, 10 గ్రాముల చెవిదుద్దులు, 8 గ్రాముల జత మాటీలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 5,80,000 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ కె వెంకన్న పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు సీతారాముల గానామృతం నిర్వహించారు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంకు చెందిన భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల గానామృతం చూపర్లను ఆకట్టుకుంది. సీతారామచంద్ర స్వామి ఘట్టాలను గీతాల రూపంలోనూ, భజన సంకీర్తన రూపంలోనూ, నృత్యాలతోనూ, కోలాట కార్యక్రమాలతోనూ ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. 5 గంటల పాటు సాగే గానామృతం క్రతువులను నిర్వహించుకునే భక్తులు తమను సంప్రదించాలని చెన్నాయిగూడెం గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ ఆదివారం పురస్కరించుకుని ఉగాది ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. తాను సామాన్యుడినేనని, నూకలునిచ్చే నూకాలమ్మ తల్లి ఆశీస్సులు, ఆలయ కమిటీ, భక్తులు, దాతల సహాయ సహకారాలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా నూకాలమ్మ తల్లికి 16 కేజీల వెండి చీర, వెండి కిరీటం అలంకరించినట్లు తెలిపారు. భక్తులచే నిత్యం నీరాజనాలు అందుకుంటున్న నూకాలమ్మ తల్లిని దర్శించి తరించాలని రాజాన కోరారు. వార్షిక జాతర మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే 22/3 రేపు ఆదివారం ఉదయం 10 గంటలకి ఆలయ ప్రాంగణంలోని సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసాం ఆలయ కమిటీ తరఫున. ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి మీ సహకారాలు కూడా ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే పురుషులకి సపరేట్ గా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము ఆలయ కమిటీ తరఫున. అందుకే ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బందులు కూడా ఇక్కడ ఉండవు. ఏర్పాట్లు భారీగా చేసినందుకు అలాగే మీ అందరికీ మరొకసారి ఆలయం తరఫున తెలియజేస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై నౌకాలమ్మ, జై జై నౌకాలమ్మ. మరి జంగరెడ్డి గ్రామంలో కొలుతీరు ఉన్న శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా మరి చెన్నాయిగూడెం జై శ్రీరామ్ భజన మండలి వారి శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ గానామృతం మరి చేసేటి భాగ్యం ఇచ్చినటువంటి ఆలయ చైర్మన్ గారు రాంబాబు గారికి, మరి అలాగే ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా మా భజన మండలి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కళ్యాణ కార్యక్రమం మా భజన మండలి వారు అతి తక్కువ కాలంలోనే మరి ఈ రోజుకి 7 నెలల వ్యవధిలోనే 53 కళ్యాణాలు జరిపించడం జరిగింది. మహా పుణ్యక్షేత్రాల్లో ఈ స్వామివారి కళ్యాణాన్ని జరిపించి మరి ఈ రోజు మన గ్రామంలో చేయడం అనేది మరి ఎంతో భాగ్యంగా అనుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆలయ చైర్మన్ గారు రాంబాబు గారికి, మరి అలాగే ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా మా భజన మండలి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా భజన మండలి వారు మరి 7 నెలల నుంచి కూడా ప్రతి ఉదయం కూడా స్వామివారి పాద సేవలో ఉంటూ మరి నిత్యం ఆ స్వామివారి కళ్యాణ
రంజాన్ మహోత్సవాలు చేస్తూ మరి ఈ రోజున మన గ్రామంలో చేయడం అనేది చాలా భాగ్యంగా అంటూ మరి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఆలయ ధర్మకర్తలకు ఆలయ కమిటీ వారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా మా భజన మండలి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. మసీద్ గురువు బాబర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ చైర్మన్ పఠాన్ అన్వర్ బాషా మాట్లాడుతూ ముస్లిం సోదరులకు గ్రామ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని, అదేవిధంగా మనమందరం భారతీయులమని, దేశాన్ని మనం ప్రేమించాలని, అలాగే హిందూ సోదరులతో క్రైస్తవ సోదరులతో కలిసిమెలిసి ఉండాలని, మంచిగా సోదర భావంతో ఉండాలని భాష పిలుపునిచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులకు ఇఫ్తార్ చేయించడానికి అల్పాహారాన్ని పంపి మత సామరస్యాన్ని చాటిన ముస్లిమేతర సోదరులకు భాష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్, ఉపాధ్యక్షులు షేక్ ఫకీర్ షా, ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం, ఎండి లాల్సా, ట్రెజరర్ నాజిర్, షాజహాన్, కరీం, బషీర్, షేక్ మస్తాన్, మహబూబ్ జానీ, ఇతిషావలి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు పరామర్శించారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ స్వగృహానికి ఆయన వెళ్లారు. ఇటీవల అస్వస్థకు గురైన శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను గురునాథరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు జుంగా బాబ్జీ, వీరవల్లి సోమేశ్వరరావు, ఆరిఫ్ పాల్గొన్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో శనివారం అకాల వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వృద్ధులు, చిన్నారులు చల్లని వాతావరణం ఏర్పడటంతో కాస్త ఉపశమనం కలిగినట్లు తెలియజేశారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో పాటు వీచిన ఎదురుగాలుల కారణంగా పూత, పిందె దశలో ఉన్న మామిడి, జీడి మామిడి రాలిపోయినట్లు రైతులు తెలిపారు. ఈదురుగాలులు, వర్షం కారణంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈగలు, దోమలు బెడదతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ల వాన కురిసింది. ములుగు జిల్లా మేడారంలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. వడగళ్ల వానకు వరి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున 4:30 సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు విశేషమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధలతో అష్టోత్తర పూజలు చేయించుకున్నారు. గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం, గిరి ప్రదక్షిణ వీధులు మారుమ్రోగాయి. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఆలయ ఈవో మానికల రాంబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన భోగవల్లి రత్నాజీరావు, బంగారు లక్ష్మి దంపతులు వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో, వేదాశీస్సులతో సన్మానించారు. పూజా టికెట్, ప్రసాదాలు, అన్నదానం, విరాళాల ద్వారా 1,39,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులై వెలసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 8 గంటల నుండి ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 2,28,529 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 2,137 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం లక్కవరంలో ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు, దర్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు, సమాధులకు పూజలు.
లక్ష హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమ్రోగిన కామవరపు కోట శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం నందు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి. మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో అకాల వర్షం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, మేడారంలో వడగళ్ల వాన. అనారోగ్యానికి గురైన శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు. లింగపాలెం మండలం మఠంగూడెంలో చోరీ సొత్తు బాధితులకు అప్పగించిన పోలీసులు, దొంగ అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. వార్తలు సమాప్తం. నమస్కారం.